యూనియన్ బ్యాంక్ పైన విందు రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. తుమ్మల శ్రీనివాసు, ఫణి, గుప్తా వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఉన్న రెస్టారెంట్, చాలా బాగుందండి. దీని ఓపెనింగ్ నన్ను ఆహ్వానించడం మంచిది. ఫుడ్ కూడా ఎంత గొప్పగా సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఓ మంచి గుడివాడకి అసలు మంచి రెస్టారెంట్ అనేది లేకుండా పోయింది. యాంబియన్స్ సో గుడ్ ఇయర్, యాంబియన్స్ చాలా బాగుంది. అలాగే మనకి ఫుడ్ కూడా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అండ్ వీళ్ళ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ది ఆల్ ది బెస్ట్. ఈరోజు గుడివాడలో పాత పోలీస్ స్టేషన్ పైన మన ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన 3rd ఫ్లోర్లో విందు ఫ్యామిలీ రెస్టారెంట్ని మన ఎమ్మెల్యే గౌరవనీయులు వెనగండ్ల రాము గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం, చాలా బాగుంది. విజయవాడని తలదన్నేలాగా యాంబియన్స్ అది బ్రహ్మాండంగా చేశారు. రాబోయే రోజుల్లో మన గుడివాడ సెంటర్ పాయింట్ అవబోతా ఉంది ఈ ప్రాంతంలో. ఇక్కడ మనకి 2 ఔటర్ రింగ్ రోడ్లు వస్తూ ఉన్నాయి, కనెక్టింగ్ రోడ్లు వస్తూ ఉన్నాయి, ఫ్లైఓవర్ వస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాలకి ఈ ప్రభుత్వం కానీ శాసనసభ్యులు రాము గారు కానీ ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉన్నారు. సో ఈ ప్లానింగ్లో గుడివాడ రాబోయే కాలంలో చాలా చక్కగా తయారవుతుంది. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి గుడివాడకి ఇది చాలా అవసరం. తప్పనిసరిగా గుడివాడ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా బాగా ఉంది. తప్పకుండా ఇది ఎవరైతే హోటల్ ప్రారంభించారో శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్లో యూనియన్ బ్యాంక్ పైన విందు ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి చేతుల మీదుగా ఈ యొక్క రెస్టారెంట్ని ఓపెన్ చేయటం, అలాగే సోదరులు తుమ్మల శ్రీనివాస్, ఫణి, మిత్రబంధు అందరూ కూడా కలిసి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే గుడివాడ ఎమ్మెల్యే గారి స్ఫూర్తి, ఐ లవ్ గుడివాడ స్ఫూర్తితో ఈ యొక్క రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే విజయవాడ లాంటి కార్పొరేట్ సిటీల్లో ఉండే స్థాయిలో ఈ రోజున గుడివాడ పట్టణంలో ఈ యొక్క రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క వ్యాపార సంస్థ దిగ్విజయంగా నడవాలని చెప్పి శ్రీనివాస్ వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం.